నాకు అక్కడ ఆడుకోవాలని ఉంది మళ్ళా. అబ్బబ్బబ్బబ్బా చూడండి మామ, ఇది కదా అసలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. బెంజ్ ఆడీలు ఎన్నున్నా చిన్నప్పుడు ఈ ఈత మట్ట బండి మీద వెళ్ళే ఆ కిక్కు ఫెరారీలో కూడా రాదు. వేలు పోసి వండర్లా డిజ్నీల్యాండ్లు అక్కర్లేదు, రూపాయి ఖర్చు లేకుండా ఈత మట్ట బండి సూపర్ ఉంది కదా. పిల్లలేమో ఇంకా ఫాస్ట్ 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 అని అంటున్నారు. మన చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి కదా. కట్ చేస్తే మార్నింగ్ వైబ్స్. అబ్బా ఆ సూర్యుడిని చూడండి. హైదరాబాద్లో బిల్డింగ్స్ మధ్యలో సూర్యుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా తెలీదు. కానీ ఇక్కడ ఏమి రుచి అనుభవించావు రాజా అన్నట్టు ఉంది వెదర్. ఈ గ్రీనరీ, ఆ మార్నింగ్ ఫాగ్ మనసు మీద ఉన్న 100 kgల స్ట్రెస్ని ఒక 10 secondsలో మాయం చేసేసాయి. మనం ఎంతసేపు ల్యాప్టాప్ లాగిన్ లాగౌట్ అంటూ రోబోట్లో బతుకుతున్నాం. అప్పుడప్పుడు ఇలాంటి చోటుకు వస్తేనే గుర్తొస్తుంది, ఓహో మనం మనుషులమే కదా, మనకు కూడా రిలాక్సేషన్ కావాలి అని. చూడండి పిల్లలేమో వాళ్ళకి నచ్చిన పాటలకి రీల్స్ షూట్ చేసుకుంటున్నారు. లొకేషన్ అంత ఇంప్రెస్ చేసింది వాళ్ళని. గిర 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 గింగిరా ఇరే ఇంకెన్నో పాటలకు చేసిండ్రు. నిజం చెప్తుంటే ప్రకృతి పరమాత్మ అని త్రివిక్రమ్ గారు ఎందుకు అన్నారో అర్థమవుతుంది. ఆక్సిజన్ డైరెక్ట్గా లంగ్స్లోకి కాదు హార్ట్లోకి వెళ్ళిపోతుంది. లైఫ్లో ఎన్ని బిజీ పనులున్నా అప్పుడప్పుడు ఇలా ఓల్డ్ ఫ్రెండ్స్ని ఫ్యామిలీతో సహా కలిస్తే మనకి మళ్ళీ 10 years ఏజ్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఎనర్జీ ఫుల్ రీఛార్జ్. ముందు అందరం అనుకున్నాం ఓన్లీ మేమే కలుద్దామని చెప్పి, తర్వాత ఫ్యామిలీస్ తోటి కలిస్తే ఇప్పుడు మేము ఎట్లయితే మంచి ఫ్రెండ్స్ అయ్యామో మా పిల్లలు కూడా అట్లా ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇట్లా గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం. నార్మల్గా మనం సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్స్ బట్టి మన క్యారెక్టర్ని మనం అనలైజ్ చేయవచ్చు. మన పిల్లలకు కూడా మనలాంటి యాటిట్యూడే మనలాంటి ఆలోచనలే ఎక్కువ ఉంటాయి కదా. సో ఆబ్వియస్గా మన పిల్లలు కూడా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ మా పిల్లలు అట్లా ఫ్రెండ్లీగా కలిసిపోయి ఆడుకుంటుంటే మాకు తెలియని హ్యాపీనెస్, అబ్బాయి వీళ్ళకి మంచిగా మనలాగే ఫ్రెండ్స్ అయిండ్లు అని. మనిషి అయితే ఫుల్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎవరు మీరంతా అని అడుగుతున్నారా? మేము స్కూల్ బెంచ్ నుంచి ఫామ్ హౌస్ దాకా ట్రావెల్ అయిన బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట. చూడండి అప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎవరి డబ్బా ఎవరు తినేటోళ్ళో తెలిసేది కాదు. ఇప్పుడు మా పిల్లలు ఎవరి కారు ఎవరు ఎక్కుతారో కూడా తెలియదు, అట్లా ఫ్రెండ్స్ అయిపోయిండ్రు. అప్పటికి ఇప్పటికీ ఎమోషన్ మాత్రం సేమ్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఫ్రెండ్స్ ఆర్ ద ఫ్యామిలీ యూ చూస్ అని. అది 100% కరెక్ట్ మావా. రక్త సంబంధం లేకపోయినా అంతకన్నా ఎక్కువ బాండింగ్ ఉండేది కేవలం ఫ్రెండ్షిప్లోనే. మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనం మేనేజర్లా ఉండక్కర్లేదు, ఫాదర్లా యాక్ట్ చేయక్కర్లేదు, మన ఒరిజినల్ వర్షన్లా అంటే ఆ చిన్నప్పుడు ఆ పిల్ల బచ్చానాలాగా ఉండొచ్చు. నో జడ్జింగ్, ఓన్లీ ఫన్. నిజం చెప్పాలంటే మన పల్లెటూరుకి వెళ్తే ఆ వాతావరణమే డిఫరెంట్గా సూపర్ ఉంటుంది కదా. ఆ ఛాన్స్ లేకనే ఇట్లా హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఇట్లా ఫామ్ హౌస్కి వచ్చాం. అసలు ఏమైందంటే మానుషికి ఆ రోజు ఒక టీకా వేయించినాం. సో ఆ ఇంజెక్షన్ నొప్పి ఉంది, కొంచెం ఫీవరిష్ కూడా ఉంది. ఆయన ఇక అందరం కలవాలి అన్న ఉద్దేశంతో ఫ్యామిలీతోటి నేను వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నీరసంగా ఉంటే కానీ మళ్ళీ వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలు అందరితో ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసింది. పొద్దున లేవగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అంటది అనుకున్నా, కాదు దానికోసం ఏడవకుండా నాన్న ఇంకొక రోజు ఉందాం నాన్న అని ఏడవడం స్టార్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ప్రకృతి ప్రేమికులకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఏ టైప్ ఆఫ్ చెట్టు ఏదో. ఇదైతే బాదం చెట్టు. మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో ఆల్మోస్ట్ 500కి పైగా వెరైటీ ఆఫ్ చెట్లను చూడొచ్చు. అద్విత్ ఎప్పుడు అంటూ ఉంటుంది, ఎప్పుడు మీరే గెట్ టుగెదర్ అవుతారు, కలుస్తారు, ఫ్యామిలీస్ తోటి కలిసినాం అనుకో మంచిగా మేము కూడా లేడీస్ అందరం ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు కూడా మంచిగా ఫ్రెండ్స్ అవుతారు కదా అంటే నిజమే అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయినా నేను. ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నారు మా పిల్ల బచ్చా గ్యాంగ్. ఇక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వేసుకుందామా? ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ఏమో అనుకున్నా కానీ నా బిడ్డ మంచి ఫ్రెండ్లీ నేచరే. ఇది మామిడి చెట్టే అమ్మా, ఇది మామిడి చెట్టే. ఇక మన నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుకుందామా? వీళ్ళు ఉన్నారే 2K కిడ్స్. వీళ్ళకి ఐప్యాడ్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, అబ్బబ్బబ్బబ్బా అసలు గట్టివామ్ అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నా వరకు నేను ప్రయత్నిస్తున్నా ఇట్లా నేచర్కి దగ్గరగా ఉండేటట్టు తీసుకెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ గడ్డివాముని చూసి డాడీ ఈజ్ ఇస్ ఎ కేక్ అని అడిగినా ఆశ్చర్యం లేదు, అట్లున్నారు ఈ కాలం పిల్లలు.
మనం చిన్నప్పుడు ఆ గడ్డి వాములు ఎక్కడానికి నాన్న సంకలు నాకేవాళ్ళం. నిజం చెప్పాలంటే గడ్డి వాములు ఆడుకున్న తర్వాత దురద పెడుతుంది చూడు, బ్రేక్ డాన్స్ చేసినట్టు అయిపోతుంది బాడీ మొత్తం ఆ దురదకి. నిజం చెప్పాలంటే దుమ్ములోనే దొరలేవాళ్ళం. కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ ఒక్కరోజైనా గ్యాడ్జెట్స్ని పక్కన పెట్టి మట్టిని టచ్ చేస్తున్నారు, నేచర్తో కనెక్ట్ అవుతున్నారు. అలా నడుస్తూ వెళ్తుంటే నేను కూడా నా స్కూల్ డేస్కి వెళ్ళిపోయాను. నిజం చెప్పాలంటే మాదొక 10 మంది గ్రూప్. మనకి స్కూల్ మొత్తం క్లాస్మేట్స్ తోటి ఎట్లాంటి బాండింగ్ ఉన్నా కానీ అందులో క్లోజ్ సర్కిల్ కొందరు ఉంటారు. 10th ఫేర్వెల్ పార్టీ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ బ్యాచ్ని మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే వాళ్ళు మనకి క్లోజ్ ఫ్రెండ్స్. మా 10 మంది ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ మొత్తం డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కడున్నారో కూడా తెలియని టైంలో ఏదో నా మీద నేను డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోకండి, నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ వచ్చింది, ఒకసారి అందరం కలుద్దామా అని చెప్పి. నిజం చెప్పాలంటే దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. మళ్ళీ అందరము ఫ్రెండ్సే కాకుండా ఫ్యామిలీస్ మా పిల్లలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్ని చూడండి, అసలు నిజంగా జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి ఆ మాత్రం లాగిండు పిల్లలందరినీ. లేకపోతే మామూలుగా మనం ఆఫీస్లో కుర్చీలో కూర్చొని పొట్టలు పెరిగాయి కానీ స్ట్రెంత్ తగ్గింది. జిమ్కి వెళ్ళి డెడ్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు మామ. ఆ మట్ట మీద ఇద్దరిని కూర్చోబెట్టి 100 మీటర్లు లాగితే చాలు, క్యాలరీస్ అన్నీ బర్న్ అయిపోతాయి. ఇది విలేజ్ క్రాస్ ఫిట్ అన్నమాట. నవ్వుతున్నాం కానీ లోపల అమ్మ అయ్యా అని ఆయాసం వస్తుంది. కానీ ఆ ఆయాసంలో కూడా ఒక ఆనందం ఉందిలే. వస్తుంటే పాట పెట్టిండు ఇలా నేచర్లో. ఇళయరాజా గారి పాటలు వింటుంటే ఆహా, నిజంగా సెలెక్షన్ ఆఫ్ ది సాంగ్స్ సూపర్ ఉంది. అవర్ ఫిట్నెస్ స్టార్ మిస్టర్ రాజేష్. నేనే మాట్లాడాలా? అదే అనుకున్నాం కానీ సెట్ కాలేదు. '96 మూవీ చూస్తుంటారు కదా, స్కూల్ ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ అవుతారు. అదంటే ఒక ఆర్టిఫిషియల్ సెటప్ లాగా అనిపించింది కానీ రియల్గా ఇట్లా నేచర్కి దగ్గరగా ఫ్యామిలీస్ తోటి మీట్ అవ్వండి, దట్ విల్ బి ద బెస్ట్ మూమెంట్. అక్కడ 2 చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. సో పిల్లలు ఎక్సైటింగ్, అబ్బా ప్లీజ్ 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 తీసుకెళ్దాం అంటే సరే అని చెప్పి ఒక డబ్బాని కట్ చేసి దాన్ని క్యారీ చేయడానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఏంటది మనిషి? అక్కడ ఉన్నాయి 2 కుక్క పిల్లలు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప నాకు కుక్క కావాలి అని ఏడవడం స్టార్ట్ చేసింది. మొన్న మనిషి కూడా సేమ్ వాళ్ళ అమ్మమ్మ ఇంటి ముందర ఒక చిన్న కుక్క పిల్ల కావాలని చెప్పి 2 గంటలు కంటిన్యూగా ఏడ్చింది. వెళ్ళిపోతుంటే చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఎందుకులే. విందే ఓవరాల్గా ఎలా అనిపించింది? ఎక్సలెంట్. ఫుడ్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్. టార్గెట్ చేసింది కాకుండా. ఓకే, మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే వాళ్ళ ఆయన 0 ఫ్రస్ట్రేషన్ అన్నాడు కాబట్టి చాలా బాగుంది. ఆ హ్యాపీ మూడ్ లో ఉంది. హరిప్రియ ఎట్లా అనిపించింది? అంటే ఈ అందరం కలవడం బాగుంది, చాలా బాగుంది. హ్యాపీ. ఇదిగో ఇలాంటి వీడియోల్లో పెట్టకు ఫ్రస్ట్రేషన్. ఓకే, చాలా బాగుందా? మాత్రం పెట్టాల్సిందే. అదే లేడీస్ అందరు కవర్ చేయాలి కదా. అద్వితి ఓకేనా నీకు? ఈ గెట్ టుగెదర్ ఎట్లా అనిపించింది? సో ఫైనలీ ఈ ట్రిప్ నుండి మేము తీసుకెళ్తుంది ఏంటో తెలుసా? కొంత మట్టి, కొంత దుమ్ము, 2 కుక్క పిల్లలు మరియు జీవితంలో గుర్తుండిపోయే కొన్ని తీయని జ్ఞాపకాలు. మహేష్ బాబు మహర్షి మూవీలో అంటాడు కదా, సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. నా వరకు సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ స్పెండింగ్ టైం విత్ యువర్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. మీ లైఫ్లో కూడా ఇలాంటి క్రేజీ ఫ్రెండ్స్ ఉంటే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఒరే ఎప్పుడు కలుగుతావురా అని అడగండి. రేపు కాదు, ఇవాళ ప్లాన్ చేయండి. సైనింగ్ ఆఫ్. ఇదే మీ దోస్తుల అడ్డా. టాటా, బాయ్ బాయ్, జై హింద్. సబ్స్క్రైబ్ టు రాజ్ అద్వితి యూట్యూబ్ ఛానల్.